అన్నావు, నేనది వాదం అన్నాను. దృష్టిని బట్టి కనిపిస్తున్నది సృష్టని విన్నాను, నీవది వేదం అన్నావు, నేనది వాదం అన్నాను. సంక నడుమవక జోలె బట్టి పసి గొంతు మోగుతుంటే, సంక నడుమవక జోలె బట్టి పసి గొంతు మోగుతుంటే, నీవది గేయం అన్నావు, నేనది గాయం అన్నాను. బల ప్రదర్శన కోసం ఒకడు పులుల చంపుతుంటే, బల ప్రదర్శన కోసం ఒకడు పులుల చంపుతుంటే, నీవది శౌర్యం అన్నావు, నేనది కౌర్యం అన్నాను. దృష్టిని బట్టి కనిపిస్తున్నది సృష్టని విన్నాను, నీవది వేదం అన్నావు, నేనది వాదం అన్నాను. కళాత్మకంగా సినిమా తప్పుడు విలువలు చెబుతుంటే, నీవది వినోదమన్నావు, నేనది ప్రమాదమన్నాను. నమ్మిన సత్యం కోసం ఒకడు ప్రాణాలను అర్పిస్తే, నమ్మిన సత్యం కోసం ఒకడు ప్రాణాలను అర్పిస్తే, నీవది మరణం అన్నావు, నేనది జననం అన్నాను. ఇవాళ నిజంగా గద్దరన్న ఒక పునర్జన్మ పొందినటువంటి రోజున తెలంగాణ టీచర్స్ ఫోరం నిజంగా ఒక అమరవీరుల రక్తపు చుక్కలు వెదజల్లిన నేల మీద తెలంగాణ టీచర్స్ ఫోరం ఒక చారిత్రాత్మకమైనటువంటి సందేశాలను విని, బహుశా చివరి వక్తగా మాట్లాడబోయే కోదండరాం నుంచి మొదలు పెడితే, నిన్న పొద్దున మొదలైనటువంటి ప్రసంగాల నుంచి నిజానికి చాలా ఓపికగానే ఉపాధ్యాయులం కనుక వింటూ ఉన్నాం, చర్చ జరగాలని చెప్పి అభిలషిస్తూనే గద్దర్ గారు వచ్చినప్పుడు అనుకోకుండా ఒక సంఘటన, అది నా వల్ల జరగటం సభను క్షమించమని కోరుతా ఉన్నా. ఎంత మ్యానిపులేట్ జరుగుతుందో వేదికను గమనిస్తున్న వాళ్ళకి అర్థమవుతుందని చెప్పి నేను కంచేలయ్య గారిని 2-3 ప్రశ్నలు అడిగిన మాట వాస్తవమే, అడిగినటువంటి తీరు కొంత హార్ష్గా ఉన్నటువంటి మాట వాస్తవం అయితే కావచ్చు, దానికి క్షమించమని కూడా చెప్పి కోరాను. కానీ కంచేలయ్య గారిని ప్రశ్నించడం కోసం గద్దర్ త్యాగాలు నేను ఇక్కడ వెలగట్టలేదు. నిజానికి గద్దర్ పాట తుప్పిర్లకు ఉన్నటువంటి త్యాగం కూడా లేనివాన్ని, ఆయన తెల్లటి వెంట్రుక ఊసిపోతే చేసిన త్యాగం చేయలేటువంటి వాళ్ళని గద్దర్ని విమర్శించానని చెప్పి కంచె ఐలయ్య గారు ఈ వేదిక నుంచి మాట్లాడారంటే ఎంత సత్యాలు ప్రచారంలోకి వస్తున్నాయో తెలంగాణ ఉద్యమం లోపల అర్థం చేసుకోవాలని చెప్పి వేదిక నుంచి నేను విజ్ఞప్తి చేస్తాను. మేమన్నది ఇవాళ ఇంగ్లీష్ చదివినటువంటి వాళ్ళు తెలంగాణ ఉద్యమాన్ని ఎట్లా అర్థం చేసుకుంటున్నారు, లేదా మేధావులు అనుకునే వాళ్ళు, విద్యావంతులు అనుకునే వాళ్ళు తెలంగాణను ఎటువైపు తీసుకుపోతా ఉన్నారు, ఈ తెలంగాణ ఎందుకు కావాలి, ఎవరికి కావాలనేటువంటిది చాలా రకాలుగా డిబేట్ జరుగుతూ ఉన్నది. అందులో మనం అంగీకరించకుండా వ్యతిరేకించేటప్పటికి కూడా అంతిమంగా ఏదో ఒక తెలంగాణకు కట్టుబడి పనిచేస్తా ఉన్నాం, తెలంగాణ రావాలని కోరుకునేటువంటి ఒక ఉపాధ్యాయులుగా ఇక్కడ జమై ఉన్నామని చెప్పడం కోసమే. అందులో మీరు ఒక తప్పుడు చైతన్యంతో ఉపాధ్యాయుల్ని, బహుశా ఎవరు మాట్లాడినటువంటి తీరులో నిన్న వక్తలంతా తెలంగాణ ఉపాధ్యాయుల యొక్క త్యాగం లేదా తెలంగాణ ఉపాధ్యాయులు ఆలోచిస్తున్నటువంటి తీరు, వాళ్ళు సమయం ఇచ్చిండ్రా, వాళ్ళు కళలతోటి రాసిండ్రా, వాళ్ళు గళాలతోటి పాటలు రాసిండ్రా, ఎంతో కొంత త్యాగం చేస్తున్నప్పుడు ఆ త్యాగాన్ని నిరాకరించడం అంటే ఇది ఆంధ్ర వలసవాదపు కుట్రలో ఒక భాగమేమో అని చెప్పి ఒక అనుమానంతో మాత్రమే ప్రశ్న వేయటం జరిగింది. దయచేసి జరుగుతున్న ఉద్యమం లోపల మన పాత్రను నిజంగా గద్దరన్న అన్నట్టు ఇవాళ మనం సమీక్షించుకొని ఖచ్చితంగా ఉపాధ్యాయులుగా ఏం చేయగలనటువంటి దాంట్లో నిన్న పాశం యాదగిరి చెప్పినట్టుగా మనమేమి లాఠీలు వీపుల మీద జలుపుకోవాల్సిన పని లేదు, కానీ తరగతి గదుల్లో ఇవాళ మనం చేయాల్సినటువంటిది చాలా ఉన్నది. ఆయన ఒక కవి రాసినారు, పాఠం చెప్తూ లెక్కలు చెప్పే టీచర్లు మీరు నీళ్ల లెక్కల గురించి చెప్పొచ్చు, సోషల్ పాఠం చెప్తూ నవంబర్ 1 విద్రోహ దినాన్ని గురించి కూడా చెప్పొచ్చు, తెలుగు పాఠం చెప్తూ బస్ ఎక్కి ఏ ఊరికి వెళ్తామంటే బందర్కి వెళ్తామని చెప్పొద్దు, మేము భువనగిరికి వెళ్ళైతే ఇంకెక్కడికో వెళ్తామని చెప్పొచ్చు, లేదా ఇవాళ
పాఠ్యాంశాలటువంటి ఎట్లా తెలంగాణ వ్యతిరేకమైనటువంటి అంశాలు ఉన్నాయో నిజానికి అది చర్చ పెట్టాల్సి ఉంటే నిన్నటి నుంచి ప్రసంగాలు జరుగుతూ ఉన్నాయి కనుక తప్పకుండా ఈ ప్రసంగాల యొక్క స్ఫూర్తి నుంచి ఇవాళ తెలంగాణ వచ్చిన ఇంకా ఏడాది ఆలస్యమైనా కూడా తెలంగాణ ఉపాధ్యాయులుగా తెలంగాణ తరగతి గదులలో మనం ఎట్లా పాఠం చెప్పాలి. తైదల అంజయ్య నిజంగా రాసినట్టు, ఆయన కవిత రాసినట్టు, ఇన్నాళ్ళు ఇక నీ పాటలే పాడినాం, నీ ఆటలు ఆడినాం, ఇక ముందు నీ ఆటలు నీ పాటలు బంద్ చేస్తాం, మా తెలంగాణ మాట మా తెలంగాణ పాటను తరగతి గదుల్లో వినిపిస్తాం అనేటువంటి ఒక స్ఫూర్తిని తీసుకొని తరగతి గదులకు వెళ్ళి తెలంగాణ ఉద్యమం కోసం ప్రచారం చేయడం ద్వారా, లేదా నిజంగా గద్దరన్నట్టు మనిషి ఒక రూపాయిన మనం పిల్లల దగ్గర నుంచి సేకరించి ఒక తెలంగాణ ఉద్యమానికి మన వంతు యొక్క ఒక సమాయత్తం కావాల్సినటువంటి స్ఫూర్తిని ఈ సభల నుంచి పొందాలని చెప్పి ఇది కోస్త గద్దరన్నను ఏమైనా ఇబ్బంది పెట్టుంటే క్షమించమని చెప్పి కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకు ఇది చేస్తూ సభను నిర్వహించారు. వెంకటేశ్వరరావు ఇంకా టీచర్ నమస్తే సార్. మరొకసారి ఈ వ్యక్తం చేసినటువంటి అభిప్రాయం లేదా తెలంగాణ వస్తే ఇవాళ తెలంగాణ ఉద్యమం ముందుట విద్యావేత్తలు అనే వాళ్ళు పెడుతున్నటువంటి వేస్తున్న ప్రశ్నలు కానీ లేదా మనలో మనకు ఒక న్యూనతను చేకూర్చేటువంటి ప్రశ్నలు ఇవాళ వెంటాడుతున్నటువంటి సందర్భం లోపల నిన్నటి నుంచి చర్చ జరుగుతూ ఉన్నది. కోదండరామ్ గారు కూడా ఒక పుస్తకం గురించి తెలంగాణలో చదువులు ఎట్లా ఉన్నాయని చెప్పి తెలంగాణ విద్యావంతుల వేదిక ఒక పుస్తకం వేసి ఉన్నది, చదివున్నాను. దాంట్లో కూడా ఆలోచించాల్సిన అవసరం, ఆలోచించడమే కాదు ఇంకా చర్చించాల్సిన అంశాలు కూడా ఉన్నాయని చెప్పి అక్కడి నుంచి వస్తే నిన్న మొన్నటి దాకా ఇవాళ తెలంగాణ ఉద్యమానికి ఒక పార్టీ హీరోగా ఇవాళ కనపడతా ఉన్నది. ఆ పార్టీకి అధినేతగా ఉన్నటువంటి కేసీఆర్ గారు ఈ మధ్యలో ఒక స్టేట్మెంట్ ఇచ్చున్నారు. దీన్ని కూడా గమనించాల్సిన అవసరం ఉన్నది, దీన్ని కూడా చర్చించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ వేదిక సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇవాళ నిన్న మల్లెపల్లి లక్ష్మయ్య గారు అనుకుంటా మాట్లాడుతూ 85 తర్వాత వచ్చినటువంటి పరిణామాల వల్ల తెలంగాణ విద్యారంగం చాలా అస్తవ్యస్తమైపోయి ఒకవైపు ప్రైవేటు కార్పొరేట్ విద్య, మరొక వైపు దిక్కు దివానం లేనటువంటి పేద ప్రజల పిల్లలకు ప్రభుత్వ పాఠశాలలు, అందులో పనిచేసేటువంటి దురదృష్టకరమైనటువంటి సందర్భం లోపల తెలంగాణ ఉపాధ్యాయులు ఉన్నటువంటి విద్యారంగం ఒకటి వచ్చి ఇవాళ పొద్దున వేసిన ప్రశ్న, ఇక్కడ వేదిక శిబిరంలో ఉన్నటువంటి ఉపాధ్యాయులందరూ తెలుగు మీడియం ప్రభుత్వ పాఠశాలలో చదివి ఉండి ఇవాళ కారణాలు ఏవైనా కావచ్చు కానీ మన పిల్లల్ని తెలుగు మీడియంలో కానీ ప్రభుత్వ పాఠశాలల్లో కానీ చదివించలేనటువంటి ఒక దుర్మార్గమైనటువంటి సమాజంలో ఇవాళ జీవిస్తూ ఉన్నాం. దీనికి కారకులు తెలంగాణ ఉద్యమమా, తెలంగాణలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల, లేదా పాలకులు తీసుకుంటున్నటువంటి విధానాల చర్చ జరగకుండా కొంతమంది ఏమో తప్పు, మీ పిల్లల్ని ప్రభుత్వ బళ్ళల్లో చేరిస్తే సమస్య పరిష్కారం అవుతుంది, లేదా మన పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నట్టుగా ఇవాళ ఓ షెపర్డ్ పిల్లలు, ఓ మంగళి పిల్లలు, ఒక మాదిగ పిల్లలు ఇంగ్లీష్ చదివితే భూమి భుక్తి వస్తుందనేటువంటి ఒక విచిత్రమైనటువంటి చర్చ కూడా జరిగి ఉన్నది. కనుక విద్యావంతులం, మేధావులం, బుద్ధిజీవులం విద్య ద్వారా భుక్తి వస్తుందా, భుక్తి ద్వారా విద్య వస్తుందా చర్చించాల్సిన అవసరం ఉన్నది. లేదా తెలుగు మీడియం చదువుకుంటే మనం ఎన్లైటెన్ గా ఈ సమాజం గురించి ఆలోచిస్తామా, ఇంగ్లీష్ మీడియంలోనే చదివితే చాలా గొప్ప వాళ్ళం అయిపోతామా? కోదండరామ్ గారు ఏ ఇంగ్లీషులో వ్యాసాలు రాసి ఇవాళ తెలంగాణ ప్రజలలో ఇవాళ తెలంగాణకు సంబంధించిన లెక్కల గురించి మాట్లాడుతూ ఉన్నారు. అవి చదివినా అవి విన్నా తెలంగాణ ఉద్యమం ఇవాళ ఏ దశలో ఏ దిశలో ఉన్నది. లేదా ఇంగ్లీష్ పత్రికలలో రాస్తున్నట్టు ఇంగ్లీష్ వ్యాసాలలో వస్తున్నటువంటి ఒక అర్థం కానీ, నిజంగా విచిత్రం ఏంటంటే మేధావులు ఎట్లా అయిపోయినారంటే చాలా తేలికగా అర్థమయ్యే విషయాల్ని అర్థం కాకుండా సంక్లిష్టం చేసేటువంటి దశకి ఇవాళ రావడం వల్ల బహుశా తెలంగాణ ఉద్యమం కూడా ఒక విపత్కరమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నది. కనుక దీని మీద కొన్ని చర్చలు జరిగి ఉన్నాయి. తెలంగాణ టీచర్స్ ఫోరం సమగ్రమైన అభిప్రాయం కాకపోయినా రేపు తెలంగాణ రాష్ట్రం వస్తే ఖచ్చితంగా వస్తుంది, రావడం కోసం ఈ ప్రయత్నం కనుక ఆలస్యంగానైనా తెలంగాణ రాష్ట్రం వస్తే నిన్నటి దాకా
ఇవాళ దాకా వక్తలు మాట్లాడినట్టుగా ఏ దిక్కు దివానం లేనటువంటి దళితులైనా, స్త్రీలైనా, మాలమాదుగులైనా, ఇంకా సమాజంలో అట్టడుగులో ఉన్నటువంటి తల్లిదండ్రుల పిల్లలకు, లేదా ఇవాళ ముఖ్యమంత్రి స్థాయి లేదా ఇంకా పై స్థాయి నాయకుల పిల్లలకు కూడా ఒకే రకమైనటువంటి విద్య అందేటువంటి ఒక సమాజం తెలంగాణలో రాకపోతే, ఒకే రకమైనటువంటి విద్యా విధానం లోపల ఒకే రకమైనటువంటి సిలబస్ను అందించకపోతే, అది ఏ మీడియం ద్వారా అనేటువంటిది ఒక చర్చ ఉన్నది. అది తెలుగు మీడియమా ఇంగ్లీష్ మీడియమా ఒకటి చర్చ చేద్దాం కానీ ఒక రకమైనటువంటి విద్య అందకపోతే ఇవాళ ఎంత దుర్మార్గమైనటువంటి పరిస్థితులు. నిన్న అల్లం నారాయణ గారు కూడా చెప్పున్నారు, 69లో మన తెలంగాణ ఉద్యమకారులు ఏ త్యాగాలు, ఏ చైతన్యం నుంచి చేసి ఉన్నారో ఇవాళ 2008లో అదే చైతన్యం ఉన్నప్పటికీ కూడా వీపు మీద లాఠీ మోగలేనటువంటి ఒక పరిణామం ఎందుకు జరిగిందో ఆలోచించమని చెప్పి పాశం యాదగిరి గారు కూడా మాట్లాడినటువంటి సందర్భాన్ని ఇవాళ అర్థం చేసుకుంటే విద్యలో ఎక్కడో ఈ కుట్ర జరిగి ఉన్నది. అట్లాంటి కుట్రపూరితమైనటువంటి విద్యను తెలంగాణలో రేపు కొనసాగిద్దామా? నిజంగా ఇంగ్లీషో తెలుగు కానీ గోరెటెంకన రాసిన పాట ఇవాళ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఓవారే మా ఊరికి వచ్చిందంట ఓ కళ. ఏం కళ వచ్చింది? ఆయనకు 10వ తరగతి పాస్ అయిపోయిండు, ఇంటర్మీడియట్ అయిపోయింది, ఎంసెట్ రాసిండు, అమెరికా వీసా దొరికి ఎట్లాంటి ఉద్యోగాలు సంపాదించి ఎట్లాంటి జీవితాన్ని కోరుకుంటున్నారో అట్లాంటి పిల్లలు, అట్లాంటి సమాజం ఒకటి ఇవాళ మన ముందు ఉన్నది. దానికి భిన్నంగా ఇంకొక సమాజం కూడా ఇవాళ తెలంగాణ సమాజంలోనే ఉన్నది. పానమెల్లి పోతా ఉంటే పాత పుల మర్మం చెప్పుతారో, ఏమి మారెనురా ఈ పేదల బతుకులు, పెచ్చులుడిన రేకు పలకన అక్షరాలు దిద్దితే పడక, పెచ్చులుడిన రేకు పలకన అక్షరాలు దిద్దితే పడక, పెన్ను పెన్సిలు బలపం కోసం పేచి పడతారు తల్లితో రోజు, కంప్యూటరు చదువుల కాలంలో ఈ పేదవాళ్లకు పలక బలపం గతి లేనటువంటి స్థితిలో ఇవాళ ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఆ పలక బలపం కొనివలేనటువంటి దుస్థితి లోపల డ్రాప్ అవుట్స్ గా మారుతున్నటువంటి, లేదా కూలీలుగా మారి మహబూబ్ నగర్ నుంచి పిల్లల్ని కొంగున కట్టుకొని వెళ్ళిపోతున్నటువంటి దుర్మార్గమైనటువంటి ఒక అవస్థ ఉన్న చోట ఇంగ్లీష్ మీడియం బడులు వస్తే ఇది మారుతుంది అనేటువంటిది చర్చ చేయాల్సిన అవసరం ఉన్నది. కనుక ఈ అంశాలన్నీ తడుగుతూ కోదండరామ్ గారిని మాట్లాడమని చెప్తూ నేను అప్పగిస్తాను.